జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 114వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః షోడశోऽధ్యాయः శ్రాద్ధే విహిత నిషిద్ధ పదార్థాః. ఔర్వవువాచ. ఔర్వుడు పలికను, హవిష్యమత్స్యమాంసైస్తు సస్య నకులస్య చ సౌకరశ్చాగలైనేయా రౌరవైర్గవయేన చ ఔరభ్రగవ్యైశ్చ తదా మాసవృద్ధ్యా పితామహాః ప్రయాంతి తృప్తిం మాంసైస్తు నిత్యం వార్ధ్రాణసామిషైః. హవిష్యాన్నముతో 1 నెల, మత్స్యముతో 2 నెలలు, లేడి మాంసముతో 3 నెలలు, కుందేటి మాంసముతో 4 నెలలు, ముంగిసతో 5 నెలలు, సూకర మేష జింకలతో 6, 7, 8 నెలలు, రురుగవయములతో 9 నెలలు, 10 నెలలు, ఉడుముతో 11 నెలలు, ఆవు పాలతో 12 నెలలు పితామహులు తృప్తిని పొందుదురు. ఇక కృష్ణసారంగముతో నిత్యము తృప్తిని పొందెదరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. హవిష్యేతి హవిష్యాన్నేనైకం మాసం తృప్తిం మత్స్యేన 2 మాంసేన 3 మాసాన్ అత్ర మాంసం హారిణాది 3 మాసాన్ హరిణేన తృప్తిరితి మనోక్తేః చాగలః జహరురున్మహాన్ కృష్ణసారః ఔరభ్రేతి ఉరభ్రభూర్ణాయుః గవ్యం పయః పాయసం వా సంవత్సరం తు గవ్యేన పయసా పాయసేన వేతి స్మృతేః గవ్యం మాంసమిత్యన్యే సంవత్సరం గవ్యేన ప్రీతిర్భూయాదతో మాహిషేణైతేన గ్రామ్యారణ్యానాం పశూనాం మాంసం మేధ్యం వ్యాఖ్యాతమిత్యాపస్తం భోక్తేః మాంసవృద్ధ్యా ఏకాద్యేకోత్తరం మాసాంతం మాంసవృద్ధ్యా తృప్తిః కృష్ణగ్రీవో రక్తశిరాః శ్వేతపక్షో విహంగమః స వైవార్ద్రాణసా ప్రోక్తః ఇత్యేషా నైగమీ శృతిరితి అపి బత్వింద్రియక్షీణం వృద్ధం శ్వేతమజాపతిం వాద్రాణసంతు తత్రాహుర్యాన్నికా శ్రాద్ధకర్మణీతి చ. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. హవిష్యాని హవిష్యాన్నముతో 1 నెల తృప్తి, మత్స్యముతో 2 నెలలు, మాంసముతో 3 నెలలు. ఇచట మాంసమనగా లేడి మాంసము, లేడి మాంసముతో 3 నెలల తృప్తి అని మనువు చెప్పినారు కదా. చాగలహ అనగా మేక, రురువు అనగా గొప్ప కృష్ణసారహ నల్లజింక, ఔరభ్య ఉరభ్య అనగా ఊర్నాయు, గవ్యం అనగా ఆవు పాలు లేదా ఆవు పాలతో చేసిన పాయసము, ఆవు పాలతో కానీ పాలతో కానీ చేసిన పాయసంతో కానీ 1 సంవత్సరం తృప్తి అని స్మృతివాక్యం. గవ్యం మాంసమని ఇతరులు చెప్పుచున్నారు. గవ్యముతో 1 సంవత్సరము ప్రీతి కలుగును. అందువలన మనిషి మాంసముతో అనుట వలన గ్రామ్య అరణ్య పశువుల మాంసము మేధ్యము అని వ్యాఖ్యానము చేయబడినది అనునది ఆపస్తంభోక్తి. మాంసవృద్ధితో ఏకోత్తరము మాసాంతము మాంసవృద్ధితో తృప్తి కలుగును. నల్లని మెడ కలది, ఎర్రని శిరస్సు, తెల్లని రెక్కలు గల పక్షి వార్ద్రాణసకమనబడును అనునది నిగమశృతి. ఇంద్రియములు క్షీణించిన వృద్ధము శ్వేతముగానున్న అజాపతి వార్ద్రాణసకమని యాజ్ఞికులు చెప్పుచున్నారు. శ్రాద్ధకర్మలో అని అంటున్నారు. ఖడ్గమాంసమతీవాత్ర కాలశాకం తథా మధుశస్తాని కర్మణ్యత్యంత తృప్తిదాని నరేశ్వర. ఖడ్గమాంసము, తోటకూర, పొన్నగంటి కూర శ్రాద్ధ కర్మలో అత్యంత ప్రశస్తములు, అత్యంత తృప్తిని కలిగించునవి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఖడ్గమాంసమితి కాలశాకం కైటర్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కనుమదం. ఖడ్గమాంసమని కాలశాకమనగా తోటకూర. గయాముపేత్య యశ్రాద్ధం కరోతి పృథివీపతే సఫలం తస్య తజ్జన్మ జాయతే పితృతృప్తిదం. రాజా, గయకు వెళ్ళి శ్రాద్ధము చేసిన వాని జన్మ సఫలము, పితరులకు తృప్తినిచ్చును. ప్రశాంతికా శనివారాః శ్యామాకాః ద్వివిధాస్తదా వన్యౌషధి ప్రధానాస్తు శ్రాద్ధార్హాః పురుషర్భః. ప్రశాంతికలు అనగా నల్లయవలు, వరిబియ్యము, శ్యామాకములు, రావులు, వన్య ఓషధి ప్రధానములు, శ్రాద్ధార్హములు.
విష్ణుచిత్తీయ వ్యాఖ్య ప్రశాంతికా ఇతి ప్రశాంతికః కాలయవ్యాఖ్యం ధాన్యం. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ప్రశాంతి అని. ప్రశాంతిక అనగా నల్ల యవధాన్యము. యవా ప్రియంగవో ముద్గాః గోధూమా వ్రీహ యస్తిలాః నిష్పావాః కోవిదారాశ్చ సస్యపాశ్చాత్ర శోభనాః. యవలు, ప్రియంగులు, పెసలు, గోధుమలు, వ్రీహులు, తిలలు, కొర్రలు, తైదలు, ఆవాలు శ్రాద్ధమున శుభప్రదము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య యవామిది కోవిదారః కోద్రవః యుగపత్రపత్రాఖ్య వృక్షః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యవ అని. కోవిదారః కోద్రవం అనగా రెండాకులు గల వృక్షము. అకృతాగ్రయణం యస్య ధాన్యజాతం నరేశ్వర రాజమాశాననుం శైవ మసూరాంస వివర్జయేత్. అగ్రభాగము స్పష్టముగా లేని ధాన్యము అనగా గుండ్రముగా ఉన్న ధాన్యములు, అలిశేంతలు, క్షుద్రధాన్యములు, ఎర్రకందిపప్పు శ్రాద్ధమున విడువదగినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అకృతేతి రాజమాషః అణుః క్షుద్రధాన్య విశేషః మసూరః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము అకృత అని. రాజమాషః అణుః క్షుద్రధాన్య విశేషము. అలాభం గృంజనం చైవ పలాండుం పిండమూలకం గాంధారిక కరంవాది లవణాన్యౌషరాణి చ ఆరక్తాశ్చైవ నిర్యాసాః ప్రత్యక్ష లవలాని చ వర్జన్యానీతాని వై శ్రాద్ధే యస్య వాచా న సస్యతే. సొరకాయ, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, కందలు, పెండలము, ముల్లంగి, జాజరగడ్డ, ఊషర క్షేత్ర లవణములు, ఎర్రగానున్న పొట్టు, ప్రత్యక్ష లవణం, ఇంకా నోటితో చెప్పజాలనివి శ్రాద్ధమున విడువదగినవి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అలాభుమితి గృంజనం పలాండుశ్చ లశునజాతి విశేషః పిండమూలకం కంద విశేషః గాంధారకం సుగంధిశాలి విశేషః ఆరనాళమిత్యన్యే కరంభం భ్రష్టనిస్తుషా ధాన్యచూర్ణం లవణం లవణోత్కటం ఆరక్త ఇతి నిర్వాసః హెంగ్వాదిః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము అలాంబుం అని. గృంజనం పలాండు ఉల్లిజాతి. పిండమూలకమనగా కంద, గాంధారకం అనగా సుగంధశాలి. ఆరణాలమని ఇతరులు చెప్పుచున్నారు. కరంబహ అనగా సత్తుపిండి వేయించిన ధాన్యచూర్ణము. లవణము లవణోత్కటమని అర్థము. ఆరక్త అని నిర్వాసః అనగా ఇంగువ మొదలైనవి. నక్తాహృతమనుశ్చిష్టం తృప్యతే న చ యత్ర గౌః దుర్గంధి ఫేనిలం చాంబు శ్రాద్ధయోగ్యం న పార్థివ. రాత్రి తీసుకొని వచ్చినది, కొత్తగా తెచ్చిన నీరు, గోవు తృప్తి చెందిన పదార్థము, దుర్వాసన నురుగుచున్న నీరు శ్రాద్ధయోగ్యము కాదు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య నక్తాహృతమితి అనుశ్చిష్టమభినవోదకం యద్వా వివత్సాయాపయః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకం నక్తాహృతం అని అనుశ్చిష్టం, అభినవోదకం లేదా దూడలేని ఆవుపాలు, క్షీరమేక సఫానాం యదౌష్ట్రమావికమేవ చ మార్గం చ మాహిషం చైవ వర్జయే శ్రాద్ధ కర్మాణి. ఒకే గిట్టగల వంటే గొర్రెల పాలు, లేడిపాలు, గేదె పాలు శ్రాద్ధకర్మలో విడిచిపెట్టాలి. విష్ణుచిత్తీయ వ్యాఖ్య క్షీరమితి సఫఃకురః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం క్షీరం అని. సఫః అనగా గిట్ట. షండాపవిద్ద జండాలపాపి పాషండరోగిభిః కృకవాకుస్వానన నగ్నమానరగ్రామసూకరైః ఉదక్య సూతికా శౌచమృత హారైశ్చ వీక్షితే శ్రాద్ధే సురాన పితరో భుంజతే పురుషర్భః. నపుంసకులు, గురువులచే, ద్విజులచే బహిష్కరించబడినవాడు, చండాలులు, పాపులు, పాషండులు, రోగులు, ఊసరవెల్లి, కుక్క, వేదధర్మములను వదిలినవాడు, వానర గ్రామ సూకరములచే, రజస్వల స్త్రీ చేత, బాలింత చేత, అపరిశుద్ధుల చేత శవమును మోసి బ్రతుకు వాణి చేత చూడబడిన శ్రాద్ధములు దేవతలు, పితృదేవతలు భుజించరు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య షండేతి అపవిద్దః గురుద్విజాతి బహిష్కృతః నగ్నవేదధర్మత్యాగి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము షండ అని. అపవిద్ధం అనగా గురువులచే, ద్విజులచే బహిష్కరించబడినవాడు, నగ్న వైదిక ధర్మములను విడిచినవాడు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య ఉదక్యేతే అశౌచః మృతహార శవోద్ధార వృత్తిః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ఉదకి అని. అశౌచః శౌచశీనుడు, మృతహరః శవములను ఉద్ధరించుట వృత్తిగా కలవాడు. సశేషము. జై శ్రీమన్నారాయణ.